2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి కొంచెం కొత్తిమీరని, క్యారెట్ని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, టమోటాను కూడా వేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసి కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినట్టుగా వేసుకొని సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత మనము ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని బాగా ఉప్మా రవ్వను కలిపి ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఇది సింపుల్గా ఉప్మా చేసుకునే విధానం. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మాలోకి మీరు ఏం వేసుకొని తింటారో కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఆల్.